భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలంలో 10 మందిపై పోక్సో కేసు నమోదైంది. మండల పరిధిలోనే ఒక మైనర్ బాలిక ఇంటికి మరొక బాలుడు వచ్చాడు. అయితే ఇది చూసిన కొంతమంది గ్రామస్తులు వాళ్ళ ఇంట్లోకి వెళ్లి బాలుని పట్టుకుని కొట్టి చెట్టు కట్టేశారు. ఆ తర్వాత ఆ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు విషయం తెలియడంతో తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి బాలికను ఇబ్బంది పెట్టారంటూ గ్రామస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోకి చొరబడిన 10 మంది కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, తన ఒంటిపై చేతులు వేశారని తల్లిదండ్రులకు చెప్పింది బాలిక. 10 మందిపై ఫిర్యాదు చేయడంతో అన్నపరెడ్డిపల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలంలో 10 మందిపై పోక్సో కేసు నమోదైంది. మండల పరిధిలోని ఒక మైనర్ బాలిక ఇంటికి మరొక బాలుడు వచ్చాడు. అయితే ఇది చూసిన కొంతమంది గ్రామస్తులు వాళ్ళ ఇంట్లోకి వెళ్లి బాలుడిని పట్టుకుని చెట్టు కట్టేసి కొట్టారు. ఆ తర్వాత ఆ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులకు విషయం తెలియడంతో తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి బాలికను ఇబ్బంది పెట్టారంటూ గ్రామస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోకి చొరబడిన 10 మంది కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, తన ఒంటిపై చేతులు వేశారని తల్లిదండ్రులకు చెప్పింది బాలిక. 10 మందిపై ఫిర్యాదు చేయడంతో అన్నపరెడ్డిపల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపాల్ మనకు అందిస్తారు. భూపాల్, అసలేం జరిగింది? అక్షయ్, ఈ కేసుకు సంబంధించి ఒకేసారి 10 మంది పైన ఫోక్సో కేసు పెట్టడం అనేది జరిగింది. ఇంతమంది పైన ఈ విధంగా కేసు పెట్టడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి కొద్ది దూరంలో ఉన్న అన్నపరెడ్డిపల్లి మండలంలో జరిగింది. ఈ మండలంలో అంటే ఈ సాయంత్రం కొద్దిసేపటి క్రితం ఊర్లో ఒక ఇంట్లో ఒక మైనర్ బాలుడు వెళ్ళిన సందర్భంలో అతన్ని పట్టుకొని కొట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత జరిగిన విషయాల్లో చూస్తే ఆ మైనర్ బాలుడు బాలిక ఇద్దరు వరుసకి సోదరులు అవుతారనేది ఈ తల్లిదండ్రులు చెప్తున్నది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయం బాలిక తనని ఇబ్బంది పెట్టారన్నట్టుగా చెప్పడంతో ఈ నేపథ్యంలో ఆ బాలిక అంటే చెప్పిన నేపథ్యంలో తల్లిదండ్రులు కూడా పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసులు కూడా 10 మందిపై ఫోక్సో చట్టం కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీంతో ఇది కొంత ఒకేసారి 10 మంది పైన కేసు పెట్టడం జరగటం, అదేవిధంగా ఈ వ్యవహారంలో కొంత గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉంది. దీనికి సంబంధించి పోలీసులు మాత్రం విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. అక్షయ్. ఓకే భూపాల్.